Hi, hello, namaste. Welcome to wakeupindia.tv. మేము చెప్పబోయే ఈ విషయాలను జాగ్రత్తగా వినండి. ఇక కొన్ని సంవత్సరాలు మాత్రమే హోలీ, దీపావళి సంబరాలు జరుపుకోండి. సంక్రాంతి, శివరాత్రి, ఉగాది, శ్రీరామనవమి, కృష్ణాష్టమి, వినాయక చవితి, దసరా, దీపావళి ఇవన్నీ ఇంకొన్ని సంవత్సరాలు మాత్రమే చూడగలరు, జరుపుకోగలరు. ఏమిటి ఆశ్చర్యంగా ఉందా? నేనెందుకు ఇలా అన్నానో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వినండి. ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ వరల్డ్ డెమోగ్రాఫిక్స్ రీసెర్చ్ వాళ్ళు భారతదేశం యొక్క జనాభా పెరుగుదలను మత ప్రాతిపదికన సర్వే చేసి ఒక సూచిక విడుదల చేశారు. అది 1948 నుండి 2017 వరకు తయారు చేశారు. ఇంకా 2041వ సంవత్సరానికి గాను జనసంఖ్య అంచనాలను కూడా తెలియజేశారు. 1948వ సంవత్సరంలో భారతదేశంలోని హిందువుల జనాభా 88.2% కాగా ముస్లింలు 6%. 1951వ సంవత్సరంలో హిందువుల జనాభా 84.1% కాగా ముస్లింలు 9.8%. 2011వ సంవత్సరంలో హిందువుల జనాభా 73.2% కాగా ముస్లింలు 22.6%. 2017వ సంవత్సరంలో హిందువులు 68.6% కాగా ముస్లింలు 27.2%. 2021వ సంవత్సరంలో హిందువులు 65.7%, ముస్లింలు 32.8%గా అంచనా వేశారు. ఇదే 2031వ సంవత్సరంలో హిందువుల జనాభా 60.4%గా ఉంటే ముస్లింల జనాభా 38.1%కి చేరుకుంటుందని అంచనా. 2029లో జరిగే లోక్సభ ఎన్నికలలో భారతదేశంలో ప్రప్రథమంగా ఓ మహమ్మదీయుడు ప్రధానమంత్రిగా ఎన్నుకోబడతాడన్నది వారి అంచనా. 2037వ సంవత్సరంలో హిందువుల జనాభా 55%కి తగ్గి ముస్లింలు 43.6%కి చేరుకుంటారు అని చెబుతున్నారు. ఇక 2040వ సంవత్సరంలో హిందువుల జనాభా 30.5%కి పడిపోగా ముస్లింలు 66.9%కి చేరుకుంటారన్నది సర్వే అంచనా. ఇక 2041వ సంవత్సరానికి భారతదేశంలోని హిందువుల జనాభా 11.2%కి దిగజారి ముస్లింలు 84.5%కి చేరుకుంటారన్న భయంకర నిజాన్ని ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ వరల్డ్ డెమోగ్రాఫిక్స్ రీసెర్చ్ తెలియజేసింది. ఇక ఇప్పుడు కూడా మనం సనాతన హిందూ ఐక్యత చూపలేకపోతే ఇక మన అంతం మనమే చూడవలసి వస్తుంది. అలా జరగకూడదు అని మీ మనస్సాక్షి చెబుతుంటే ఈ విషయాలను నీకు తెలిసిన 10 మంది సనాతన సోదరులకు తెలియచేయండి. మోదీజీ యొక్క 5 సంవత్సరాల పాలనలో ఈ దేశం అభివృద్ధి పట్టాలైతే ఎక్కిందా లేదా అనేది వేరే విషయం. కానీ ఒక్క అఫ్జల్ గురిని కూడా పుట్టనివ్వలేదు. మంచి రోజులంటే ఇవే మరి. గత 5 సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా 676 మంది ఉగ్రవాదులను పైకి పంపించిన తర్వాత కూడా మోదీజీ దాయాది దేశంతో రండి కూర్చొని మాట్లాడుకుందాం అని అన్నారు. దీన్నే అంటారు పరస్పర చర్చల వాతావరణం తయారు చేయడం అని. ఒక్కో ఉగ్రవాది అంతమైపోతున్నాడు అని కాంగ్రెస్ సతమతమైపోతుంది. కాంగ్రెస్ కనుమరుగైపోతుందని ఉగ్రవాదులు సతమతమైపోతున్నారు. ఏమిటి సంబంధం? కాశ్మీరీ ఉగ్రవాది అయిన సయ్యద్ సలావుద్దీన్, ఇతడు హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్. వీడికి 12 మంది సంతానం. వీళ్ళందరికీ కాంగ్రెస్ పరిపాలనలో ప్రభుత్వ ఉద్యోగాలనిచ్చి సత్కరించింది. మోదీజీ పరిపాలన వచ్చిన తర్వాత 7 మంది సస్పెండ్ అయ్యారు. ఇంకా 2నేమో NIA వాళ్ళు అరెస్టు చేసి బొక్కలో వేశారు. ఇంకా ఎంతవరకని ఆళ్లగడ్డ, ఉల్లిగడ్డ, టమాటా, పోపు దినుసులు, డీజిల్, పెట్రోల్ కోసం నీ విలువైన ఓటును దేశ ద్రోహులకు, కొమ్ము కాచే పార్టీలకు, ఫ్యాషన్ కొరకు చెప్పుకునే నోటాకు సమర్పించుకుంటావు. ఈ దేశం గురించి రోజులోని తన 18 గంటల సమయాన్ని నీ కోసం, నీ భావితరాల బాగు కోసం వెచ్చించి పనిచేస్తున్న మన ప్రథమ సేవకుని ఇకనైనా గుర్తించు. అతనికి నీ చేతనైన సహకారాన్ని అందించు. కారణం లేనిదే కార్యాన్ని కార్యాచరణలో పెట్టడు.
అతను ఒక యోగి, ఒక గురువు, ఒక విద్యార్థి కూడా. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ ఈ రోజు ఏ రాష్ట్రంలోనైనా ఒంటరిగా ఎన్నికల బరిలో దిగడానికి ధైర్యం కూడగట్టుకోలేకపోతోంది. మోదీ గారు ట్రంప్, పుతిన్, సింజో అబేతో తన స్నేహాన్ని పెంపొందించుకుంటుంటే, ఇంకో పక్క రాహుల్ గాంధీ ఏమో కన్నయ్య, హార్దిక్ పటేల్తో స్నేహం. ఇది గాంధీ కుటుంబం తాహతు. గతంలో ఉగ్రమూకలు ముంబైలోని తాజ్ హోటల్ లోపలి వరకు చేరుకున్నారు. కానీ నేడు కాశ్మీర్ను కూడా దాటలేకపోతున్నారు. దీనినే అంటారు నోటు బందీ. ఇంకా 56 అంగుళాల ఛాతీ యొక్క దమ్ము అని. ట్రిపుల్ తలాక్, శ్రీరామ జన్మభూమి, ఆర్టికల్ 370, 35A అధికరణ రద్దు, ఎన్ఆర్సీ, సిఏబి లాంటి కఠినమైన బిల్లుల ఆమోదం. నిజంగా నా దేశం మారిపోతోంది. 134 సంవత్సరాల పురాతన కాంగ్రెస్ ఈ రోజు దేశంలోని ప్రతి విశ్వవిద్యాలయంలోని విద్యార్థులను రెచ్చగొడుతూ, వారిచే ఆందోళనలు చేయిస్తూ, అరాచకాలకు పాల్పడుతూ, సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ ఇంతలా చతికిల పడిపోతోంది. ఇదంతా చదివాక మీకు చెడుగా అనిపిస్తే నీళ్లతో మీ నోటిని కడిగేసుకోండి. నచ్చితే ఈ విషయాలను నలుగురితో పంచుకోండి. జాగో హిందూ జాగో. నీ దేశాన్ని నువ్వే కాపాడుకోవాలి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకు సోదరా. ఇప్పటికే మన పెద్దలు 1200 సంవత్సరాల బానిస బ్రతికి భావి ఫలాలను మనకి ఇచ్చి వెళ్లారు. నీవు అనుభవిస్తున్న ఈ సుఖం నీ వారసులు కూడా అనుభవించాలంటే ఇప్పటికైనా నువ్వు మేలుకోక తప్పదు. ఇక చాలు, మళ్ళీ ఈ దేశానికి, నీ వారసులకి ఆ దౌర్భాగ్యం దాపురించాలని కోరుకోకు. మన పూర్వీకులు ఆ దరిద్రం అనుభవించారు. అందుకు చరిత్రే సాక్ష్యం. భావి తరాలకు ఆ దరిద్రాన్ని అంటనీయకు. భారత్ మాతాకి జై. నిజ నిజాలకై చూస్తూనే ఉండండి wakeupindia.tv. మా wakeupindia.tv లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీకు రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేస్తే ఆల్, పర్సనలైజ్డ్, నన్ అనే ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.